श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम नमो भगवते वासुदेवाय। मनोजगर्वमोचनं विशालफाललोचनं विघातगोपशोभनं नमामि पद्मलोचनं। करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणम्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। సర్వేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందరి విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి అర్పణ చేస్తూ ఉన్నాను. మనం ప్రతిరోజు ధనుర్మాస ఉత్సవ సంబంధీయమైనటువంటి ఆండాళ్ మాత చేసినటువంటి తిరుప్పావై గీతాలాపన అందరి విశేషాలన్నీ కూడా మనం ప్రతిరోజు అవకాశం ఉన్నంత మేరకు చెప్పుకుంటూ 20 రోజులు పూర్తి చేసుకుని ఈ రోజున 21వ రోజు పాసురంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. 21వ పాసురంలో వీళ్ళు చెప్తున్నటువంటి గొప్ప విషయం ఏమిటి, అందులో ఉన్నటువంటి అనేక అంశాలు ఎలాంటి ప్రతిపాదనలు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. గోపికలందరూ కూడా పురుషకారభూతురాలైనటువంటి నీలాదేవిని, అంటే పరమాత్మకు వాళ్లకు మధ్యవర్తిత్వాన్ని నెరపగలిగినటువంటి ఆ నీలాదేవిని నిద్రలేపారు. ఎట్టకేలకి పాపం మొన్న నిన్న పాటలు పాడి పాడి పేల్కొలిపారు ఆవిడ్ని శ్రద్ధగా. ఇట్లా మేల్కొని ఉన్నటువంటి ఆవిడ బయటికి వచ్చి ఆ నీలాదేవి మాట్లాడుతోందట, నేను మీలో ఒకదానినే కదా, నన్ను ఆశ్రయించినప్పుడు మీకు ఎప్పుడు కూడా ఎటువంటి లోపము ఉండదు, రండి మనమందరము కలిసి శ్రీకృష్ణుణ్ణి మేల్కొలిపి ప్రార్థన చేద్దాము అని ఆవిడ వచ్చి గోపికలతోటి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళింది కృష్ణుణ్ణి నిద్రలేపడానికి. ఇక్కడ నేను కూడా మీలో దానిదే అని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, మహాలక్ష్మి కూడా జీవకోటిలోనే ఉంటుంది, ఆవిడ కూడా జీవకోటిలోనిదే. ఆమె భగవానునితో ఉన్నటువంటి సంబంధాన్ని లేదా భగవంతునితో ఆవిడకు ఉన్నటువంటి యొక్క అనుబంధాన్ని నిత్య అనపాయిత్వము అని పిలుస్తారు. అంటే ఎల్లప్పుడూ కూడా ఆయనను విడిచి ఉండనటువంటి తత్వము. దీన్ని నిత్యానపాయినీం అని లక్ష్మీదేవి యొక్క ప్రార్థన. కనుక నిత్యము అనపాయినిగా భగవంతుని సన్నిధిలోనే ఉంటుంది. ఆవిడ జీవకోటిలోదే అయినప్పటికీ ఈ జీవులన్నిటినీ కూడా, లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా పరమాత్మలో చేర్చడంలో గొప్పతనాన్ని కలిగి ఉంటుంది, ఘటికురాలై ఉంటుంది. ఆ విధంగా జీవులు ఎవరైతే పరమాత్మను చేరుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఆ పరమాత్మను చేరిన తర్వాత పొందినటువంటి ఆ శ్రీమన్నారాయణుడితో, జీవులందరూ పొందినటువంటి శ్రీమన్నారాయణుడితో ఆవిడ కూడా కలిసిపోయి ఉంటుంది. మామూలుగా జీవులకు పరమాత్మను ప్రసాదింప చేయడం కోసం జీవులతో ఉంటుంది. ఈ జీవులందరూ కూడా పరమాత్మని చేరుకున్న తర్వాత మరలా ఆవిడ ఆయనతో చేరిపోతుంది. చేరి ఏమవుతుంది, పరమాత్మ వీళ్ళని ఆశ్రయిస్తున్నారు కనుక ఆవిడ కూడా వీళ్లకు ఆశ్రితురాలిగానే ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా జీవతత్వాన్ని, అంటే జీవులతో కలిసి ఉండడం, ఘటికత్వాన్ని అంటే పరమాత్మను జీవులకు పొందింప చేయడం, అట్లాగే ప్రాప్యత్వాన్ని పరమాత్మతో కలిసి జీవులందరూ ప్రాప్తిని పొందేందుకు అవకాశాన్ని ఇవ్వడం, ఇలా 3 రకాలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మహాలక్ష్మిని ఘటికురాలుగా కీర్తిస్తూ
ఆవిడే పరమాత్మను అందించగలిగినటువంటి దివ్య సాధనముగా పురుషకారముగా వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అందువల్లే ఇప్పటిదాకా ఆ నీలాదేవిని ఆశ్రయించారు లక్ష్మీ స్వరూపంగా భావించి. కనుక నీలాదేవి ద్వారా పరమాత్మ సన్నిధిని ఆ గోపికలందరూ కూడా చేరుకున్నారు. అంటే వీళ్ళు అనుకున్నటువంటిది ఆశించినటువంటిది జరిగింది. ఆమె కూడా ఎవరావిడే నీలాదేవి కూడా ఈ గోపికలతో చేరి ఉపాయత్వము ఉపేయత్వము అనేటువంటి రెండు లక్షణాలు కలిగినవాడు. ఉపాయత్వము అంటే తానే ఉపాయాన్ని ఇస్తాడు, తానే తనను చేరుకునే మార్గాన్ని చూపిస్తాడు, చేరుకున్న దాకా వాళ్ళను రక్షిస్తాడు, చేరుకున్న తరువాత తానే మమేకమై వాళ్లకు అధీనుడై ఉంటాడు. దీన్నే ఉపాయత్వము ఉపేయత్వము అని పిలుస్తారు. ఈ రెండు రకాలైనటువంటి లక్షణాలు పరమాత్మలో ఉన్నాయి. కనుక ఆ ఉపాయత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అర్థిస్తే కలుగుతుంది. ఆ అర్థన ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా ఉండాలి అనంటే పరమాత్మనే ఉపాయముగా భావించి ప్రార్థించాలి. నీవే మాకు ఉపాయాన్ని ఇవ్వాలయా, నీవిస్తేనే మేము చేస్తాం. అందుకని ఏ భగవత్ కార్యమైనా సరే భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవతః కర్మ కరిష్యామి అని సంకల్పం. ఆ భగవంతుడే నాకు ఇచ్చినటువంటి బలము చేత, ఆ భగవంతుడే నాకు ఇచ్చినటువంటి తేజస్సు చేత, చైతన్యము చేత, ఆ భగవానుడే నాకు ప్రసాదించినటువంటి శక్తి చేత, ఆ భగవానుడే తనకై తాను నాకు అందించినటువంటి వీర్యము చేత, శక్తి సామర్థ్యముల చేత, వీర్యత్వము చేత ఏం చేస్తున్నాను నేను? భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవతః కర్మణ, ఆ భగవంతుడు నియోగించినటువంటి పనులను చేయడం ద్వారా, భగవతః కర్మణ భగవతః కర్మ కరిష్యామి, ఆయన చేసినటువంటి చెప్పినటువంటి పనిని నేను చేస్తున్నాను. ఎవరిచే నియోగించబడి? పరమాత్మచే నియోగించబడి. కనుక ప్రతి వాళ్ళు కూడా కార్యాన్ని నిర్వహించేటప్పుడు ఇలాంటి భావనతోనే చెయ్యాలి. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, నా కోసం చేసుకుంటున్నాను, నేను పరీక్షలో పాస్ అవ్వాలి కాబట్టి చేసుకుంటున్నాను, నేను ఫలానా దానికోసం ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను అని నేను 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 అనుకుంటూ నాది 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 అనుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాము. ఎప్పుడైనా సరే నాది నేను అనే భావాల నుంచి నువ్వు బయటపడడమే పరమాత్మ సన్నిధికి చేరడం. నేను నాది అనే భావాల్లోంచి మనం బయటికి రావాలంటే ఏం కావాలి? నీది అని నువ్వు అనుకుంటున్నదేదో నీ నుండి దూరం కావాలి. నేను అని నువ్వు భావిస్తున్నటువంటి వాడు ఎవడో వాడు నీకు దూరంగా జరగాలి. అప్పుడే నేను నాది అనే భావాలు నీ నుండి పోతాయి. కనుక నేను అని నువ్వు ఎవరి గురించి అనుకుంటున్నావు? నీ గురించి అనుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను అని అనుకుంటున్నది ఎవరి గురించి అంటే లోన ఉన్న భగవంతుని గురించి. కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు కదా, ఏమని? నేను జఠరాగ్నినై నీలో ఉన్నానని. కనుక నేను అనేటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవడానికే ఈ తత్వమంతా కూడా చెప్పబడుతోంది. అంతర్యామిగా ఉన్న భగవానుడు, ఆయన్ని గుర్తించడమే నేను అనేటువంటి దాన్ని వదిలివేయడం. అదేంటండి నేనని చెప్పిన భగవంతుడిని గుర్తించడమే నేనని వదిలేయడం అంటే? నేను వేరు కాదు, భగవంతుడు వేరు కాదు, ఆయనే నేను, నాలోనే ఆయన ఉన్నాడు, నేను ఆయనలోనే ఉన్నాననేటువంటి ఒక తత్వం. ఇలా ఎంతమంది భావిస్తున్నారు ఒక పనిని చేసేటప్పుడు అంటే? 100కి 99 మంది పాటించట్లేదు. నేను చేస్తున్నాను అనుకుంటున్నారు, నేను ఏదో నిర్వహిస్తున్నాను అనుకుంటున్నారు, నాది కనుక నేను ఇస్తున్నాను అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏది నీతో సహా, నీ శరీరంతో సహా నీది కాదు, మొత్తము పరమాత్మదే. కనుక స్వామి నాదనుకున్నదేది నాది కాదు, నీవే నేను అనేటువంటి ఒక తత్వానికి రావడం కోసమే లక్ష్మీ అమ్మవారిని ఆశ్రయించాలి. ఎప్పుడు ఆశ్రయించగలుగుతామంటే ఏదో ఒక సాధనం లేనిది కొన్ని పనులు మనం చేయలేం, కొన్ని ఆలోచనలు చేయలేం. అలా లక్ష్మీదేవిని పొందడం వల్ల ఇలాంటి భావాలు కలిగి పరమాత్మను చేరుకునేందుకు మార్గం సుగమమవుతుంది అని ఇతర ఉపాయములన్నిటినీ కూడా త్యాగం చేయగలిగినప్పుడు,
ఇతర ఉపాయములంటే నేను చేస్తున్నాను అనుకుంటే ఇదిగో ఆయన చేయిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మనం పని చేస్తున్నాం అనుకోండి, పెట్టుబడి పెట్టిన వాడు యజమాని చేయిస్తున్నాడు కనుక నేను చేస్తున్నాను అనుకుంటున్నాం కదా. ఇలా యజమాని చేయిస్తున్నాడు కనుక నేను అనుకోవడం కాదు ఇక్కడ. భగవానుడు ఆ యజమాని ద్వారా నీ చేత ఈ పనిని చేయించదలుచుకున్నాడని భావించాలి. దీన్ని ఏమంటున్నారంటే ఇతర ఉపాయ పరిత్యాగ పూర్వకముగా ఆశ్రయించడం, మిగిలినటువంటి వాటిని గురించి వదిలేసి తనను ఆశ్రయించడము అని చెలవపడతాం. ఇట్లా మిగిలిన అన్నిటినీ వదిలివేసి పరమాత్మను ప్రార్థన చేయడమే మనకు ఉండేటువంటి యొక్క తత్వము. సర్వేశ్వరుడైనటువంటి వాడు భగవానుడిగా కీర్తించబడుతున్నటువంటి కృష్ణ పరమాత్మ, ఆయన యందు ఎవరికైతే ప్రీతి లేదో, ఎవరికైతే భగవంతుడి యందు విశ్వాసము లేదో వాళ్లకు భయము ఖచ్చితంగా ఉంటుంది. ఆయన బాణములకు లొంగి వాళ్ళని వశపరుచుకుంటాడు. చివరికి ఏమవుతుంది, ఆయన భయము చేతనైనా సరే వాళ్ళని వశపరుచుకుంటాడు. ఎందుకని వశపరుచుకుంటాడంటే, ఇప్పుడు ఒక పరాక్రమవంతుడు ఉన్నాడు అనుకోండి, ఇష్టం లేనటువంటి వాళ్ళందరినీ ఏం చేస్తాడు, కష్టపెట్టైనా ఇష్టం కలిగేలా చూసుకుంటాడు. అట్లాగే భగవానుడు కూడా ఆయన యందు ప్రీతి లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారండి. నాస్తికులు అనేక మంది విమర్శిస్తున్నారండి. నిజంగా ఒకటి కాసే చెట్టుకి రాళ్ల దెబ్బలు అనే మాటకి హిందూ సమాజం చాలా దగ్గరగా ఉంటుందండి. హేతువాదులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మన హిందూ సమాజాన్ని విమర్శిస్తారు, హిందూ దేవతలను విమర్శిస్తారు, హైందవ సంస్కృతిని విమర్శిస్తారు, హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి అనేక విషయాలను గురించి విమర్శిస్తారు. ఏమిటండి విమర్శ, ఎందుకండి విమర్శ అంటే, గురుముఖత విద్య నేర్చుకోకపోవడం వల్ల. గురుముఖత విద్య నేర్చుకోవడం అంటే గురువుగారు చెప్పడం అంటే ఏదో బళ్ళోకి వెళితే పాఠం చెప్పడం కాదండి. పాఠం చెప్పడంలో కూడా సారవంతమైన పాఠం చెప్పగలగాలి. అందుకనే కదా మనం చెప్పుకున్నాము, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. రసజ్ఞత అంటే ఏమిటి అంటే, చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఇక్కడ. రసజ్ఞత అనడానికి ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు జాషువా అనేటువంటి ఒక మహాకవి ఉన్నారండి. ఆయన చాలా మంచి మంచి పద్యాలు రాశాడని అందరూ చెప్పుకుంటున్నారు. చిన్న ఉదాహరణమే. నాస్తికులు హేతువాదులందరూ కూడా ఇలాంటి పద్యాలు చెప్పి ఆయన ఇలా విమర్శించాడు, అలా విమర్శించారు అని అంటారు. కానీ దాంట్లో ఉన్న తత్వం ఏదో తెలుసుకోవాలి, అది తెలుసుకోవట్లేదు. ప్రతిమల పెండ్లి సేయుటకును 100,000 వేయింత్రుగాని, దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పదు ఈ భరతమేదిని. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే అని ఆయన ఒక పద్యాన్ని రాశాడు. ఏమిటి దీంట్లో చెప్తున్నాడు అంటే, ప్రతిమల పెండ్లి చేయుటకును, ప్రతిమలంటే విగ్రహాలు అని ఆయన భావన. విగ్రహాలకు పెళ్లి చేయడానికి అంటే కళ్యాణోత్సవాలు ఇలాంటివి దైవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు చేయడానికి ఏం చేస్తాం మనము, సహజంగానే ఎంతో ఖర్చు పెడుతుంటాం కదా. ఎందుకు పెడుతున్నాం, ఇదంతా భగవంతుడిచ్చాడనేటువంటి యొక్క ఉద్దేశ్యంతో ఆ భగవంతునికి చేసేటువంటి కార్యక్రమాల్లో తృప్తిగా మనం అయితే ఖర్చు పెడుతున్నాం కదా. అయితే దాన్ని ఈయనేం చేస్తున్నాడు, ప్రతిమల పెండ్లి చేయుటకును 100,000 వేయింత్రు ఖర్చులు పెడతారు. కానీ దుఃఖితమతులైన, బాగా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, పేదల పకీరుల, పేదవాళ్లకు, యాచకులకు మొదలైనటువంటి వాళ్లకు ఏం చేయరట, మెతుకు విదల్పదు ఈ భరతమేదిని. భారతదేశంలో ఉన్నటువంటి పకీరులు పేదవాళ్లకు కనీసం మెతుకు కూడా వేయదట. ఎక్కడ వేయదు, పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్. ఏమీ లేక పాపం అల్లాడిపోతున్నటువంటి వాళ్ళ పాత్రలలో ఒక్క మెతుకు కూడా విదల్చదు. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే అని ఆయన ఒక విషయాన్ని చెప్పారు.
ఇలా 33 కోట్ల మంది దేవతలు ఉన్నటువంటి దేశంలో వాళ్ళు తినటానికే సరిపోతుంది, వీళ్ళకి ఎక్కడ పెడతారు అని ఆయన ఒక విషయాన్ని చెప్పారండి. అయితే ఇది బయటికి ఎలా కనిపిస్తుంది? విమర్శించినట్లే కనిపిస్తోంది కదా, వాస్తవంగా విమర్శ అయ్యేది. కానీ ఆయన విమర్శించలా, సూచన చేస్తున్నాడు. ఒక మూఢ నమ్మకము, మూఢ ఆచారం అనేటువంటి దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు సమాజానికి. ఏమిటి మూఢనమ్మకము అంటే, బయట హేతువాదులందరూ లేదా ఇలాంటి వాళ్ళందరూ, నాస్తికులందరూ కూడా చెప్పే విషయం ఏంటంటే, దేవతలకు అన్నం పెట్టడం, దేవతలకు పెళ్లిళ్ళు చేయడం, దేవతలకు ఇవన్నీ చేయడం అనేటువంటిది మూఢనమ్మకమని, దేవుడికి పెళ్లి చేయడం, దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం మూఢనమ్మకం అని జాషువా అన్నాడు. అలాంటి విషయం చేస్తున్నారు. భారతదేశంలో పెళ్లిళ్ళు చేస్తారు, దేవుడి కోసం అన్నీ చేస్తారు, దేవతలంటే పడిచొస్తారు అని ఆయన అన్నాడని అందరూ చెబుతారు. ఏమంటే దేవుడికి పెళ్లి చేస్తే, నువ్వు ఇప్పుడు దేవుడి పెళ్లి సంగతి పక్కన పెట్టు కాసేపు, నీ ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకుంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నావు? అదంతా మానే శుభ్రంగా గుళ్ళోకి తీసుకెళ్ళిపోయి ఓ సూత్రం కట్టించేసి హాయిగా 4 అక్షంతలు వేసేసుకొని ఆ పెళ్లి కోసం ఖర్చు పెట్టే లక్షల రూపాయలు పేదవాళ్ళకి పంచిపెట్టపోయావా? ఎందుకు చేస్తున్నావు మరి నీ ఇంట్లో పెళ్లి నువ్వు? అంటే నీ దగ్గరికి వచ్చేసరికి ఏమో ఒక నీతే, ఎదుటివాడి దగ్గరికి వెళ్ళేసరికి దేవుళ్ళు అయితే చులకనా? అంటే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదో అది తెలుసుకోవాలి. జాషువా చెప్పినటువంటి విషయంలో ఉన్న విషయం ఏంటంటే, శూన్యములైన పాత్రలను స్పష్టంగా చెప్పాడు ఆయన. భారతీయులు ఏం చేస్తారంటే, ఖాళీ గిన్నె తీసుకొచ్చాడు అనుకోండి, ఎవరైనా ఒక పేదవాడు కానీ లేకపోతే ఇంకొకడు యాచకులైనటువంటి వాళ్ళు, అర్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖాళీ గిన్నె తెస్తే దాంట్లో పెట్టే అలవాటు లేదు. దాంట్లో ఒక గింజన్న వేసుకొని రారా పోయి నేను పెడతానంటారు, అంతే తప్ప ఖాళీగా శూన్యంగా ఉన్నటువంటి గిన్నెలో పెట్టే అలవాటు లేదు. దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా అని ఆలోచించట్లేదు కదా, తీసుకెళ్ళి ఆయనకి పెడుతున్నారు కదా. పాపం ఖాళీ కడుపుతో వచ్చాడే వాడు, ఖాళీ పాత్రతో వచ్చాడే, కడుపు నింపుదామని అనుకోవడం లేదే అని భావిస్తున్నారు అని ఆయన అన్నాడు. అంతే తప్ప పెళ్ళిళ్ళు చేయొద్దని చెప్పలా, గుళ్ళల్లో కార్యక్రమాలు చేయొద్దని ఆయన చెప్పలా, దేవాలయాల్లోకి దేవాలయంలో అన్నదానం చేస్తే ఎవరికి పెడుతున్నారండి? అందరికీ పెట్టట్లేదా? యాచకులు తినట్లేదా? పేదవాళ్ళు వచ్చి భోజనం చేయట్లేదా? నువ్వు రావద్దురా మీకు లేదని ఎవరన్నా చెప్తున్నారా? చెప్పట్లేదు కదా. అన్నదానం అనే పేరుతో తినేవాళ్ళందరూ ఎవరు? ఆలోచించి చూస్తే ఒక్కడు గుళ్ళోకి వచ్చి దండం పెట్టేవాడు ఉండడు. అన్నదానంలో భోజనం చేయడం కోసం వచ్చేవాళ్ళు, భోజన ప్రీతి కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారే తప్ప భగవత్ సంబంధమైన కార్యక్రమం వలన నాకు ఈ అన్నం దొరికింది అనేటువంటి ఒక తృప్తితో స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసేవాళ్ళు ఎంతమంది? 5,000 మందికి అన్నదానం చేశామని చెప్పుకుంటే అందులో ఒక 1000 మంది కూడా గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకోరు. దీన్ని ఏమంటారు అంటే, మనం విమర్శని గ్రహిస్తున్నాం తప్ప దాని లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించట్లేదు. శూన్యమైన పాత్ర, పాపం లేకనే కదా ఖాళీ తెచ్చాడు, దాంట్లో పెడితే తప్పేముంది అని ఆయన భావన. అవును కదా, నిజమే. ఖాళీ పాత్ర, పాపం వాడికి ఉంటే ఏదో కొంచెం దాంట్లో పెట్టుకొని వచ్చేవాడే కదా, లేకనే కదా వాడు పెట్టుకోకుండా వచ్చాడు, దాంట్లో ఒక పాత్ర ఒక ముద్ద పెడితే ఏమవుతుంది అని జాషువా గారి భావన. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దాన్ని దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేయడం, ఖర్చు పెడుతున్నారు అంటున్నాడు ఆయన, పెళ్లి చేయొద్దు అంటున్నారు, అది అంటున్నారు ఇది అంటున్నారని మాట్లాడితే పాపం జాషువా అలా చెప్పారండి. కాబట్టి ఏదో లోకంలో ఆనవాయితీగా ఒక సామెత ఉంది, కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని. ఉన్న విషయానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా లేనటువంటి దాన్ని ఆపాదిస్తున్నారు. ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి శుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబున నుండి అస్తోగాంబోధి పయోధి నుండి పవనాంథో లోకముల్ చేరే గంగాకూలంకష పెక్కుభంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్. ఒక మంచి విషయం చెప్పారు ఇందులో కూడా. ఇందులో కవి ఏమంటున్నాడు? వివేక భ్రష్ట సంపాతముల్ అని చెప్పాడు. పాఠం చెప్పేటప్పుడు గురువులందరూ ఉపాధ్యాయులందరూ ఏం చెప్పారంటే, మాకు కూడా అలాగే చెప్పారు చిన్నప్పుడు. అయితే దాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక స్థితిలో మనం అర్థం చేసుకోగలగాలి. వివేక భ్రష్టులైన వాళ్ళు, వివేకము లేనటువంటి వాళ్ళు ఇలాగే పతనమైపోతారు అని చెప్పడానికి గంగాదేవిని ఉదాహరణగా చూపించారండి. వాస్తవంగా గంగానది వివేక భ్రష్టురాలా?
ఆవిడ వివేక భ్రష్ట, అంతేకాని వివేకము లేనిది కాదు. వివేక భ్రష్ట అంటే వివేకమును కోల్పోయినది అని అర్థం. ఒకానొకప్పుడు ఎంత మహాపండితుడైనా విపరీతమైనటువంటి కష్టం కలిగినప్పుడు వివేకాన్ని కోల్పోతాడు. ఎంత మహాపండితుడైనా సామాజికమైనటువంటి కొన్ని వ్యవహారాలను చూస్తున్నప్పుడు విపరీతమైనటువంటి కోపం రావచ్చు అంటే వివేకాన్ని కోల్పోతాడు. ఎంతటి గొప్ప మహర్షులండి, విశ్వామిత్రుడు వంటి గొప్ప మహర్షులు. వాళ్ళు కూడా ఒకానొకప్పుడు శాపాలు ఎందుకు పెడుతున్నారు? కారణం ఏమిటి అంటే వివేకాన్ని కోల్పోవడమే, వివేకం లేక కాదు. అలాగే గంగానది కూడా వివేకాన్ని కోల్పోయింది, అంతే తప్ప గంగానది వివేకం లేనిదైతే కాదు. కానీ చెప్పేటువంటి సందర్భంలో ఎలా చెప్తున్నారంటే వివేక భ్రష్టులైనటువంటి వాళ్ళు, వివేకము లేనటువంటి వాళ్ళందరూ ఈ విధంగా పతనమైపోతారు అని గంగానది గురించి ఉదాహరణ చెబుతూ, ఆకాశంలో నుంచి శంభుని శిరస్సు మీదకి వచ్చింది, అక్కడ నుండి హిమాలయం పర్వతం మీదకి వచ్చింది, అక్కడి నుంచి భూలోకానికి వచ్చింది, భూలోకం నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళి, సముద్రం నుండి పాతాళంలోకి వెళ్ళింది, ఇలా పైనుంచి క్రింది దాకా పడిపోయింది అని ఉదాహరణ చెప్పిన మాట నిజం. అయితే ఇక్కడ వివేకాన్ని ఎక్కడ కోల్పోయింది అనే విషయాన్ని కదా మనం ఆలోచించాలి. ఆకాశంలో ఉన్నటువంటి ఆ గంగానది ఏం చేసిందట? అర్ధాంగి అయినటువంటి పార్వతీదేవి ఆయన ప్రక్కన కూర్చుని సేవిస్తుంటే శంభుని శిరంబు, ఆ శివుని యొక్క శిరస్సు మీదకి వచ్చిందట, నెత్తినెక్కింది. ఎక్కచ్చా? అర్ధాంగి అయినటువంటిది పట్టపురాణిగా ఉన్నటువంటి పార్వతీదేవి ప్రక్కన కూర్చుని మా స్వామి సేవ చేస్తుంటే ఈవిడ నెత్తినెక్కి తైతక్కలాడచ్చండి? ఆడకూడదు కదా. అలా ఆడింది. ఎందుకు ఆడింది అంటే పరమేశ్వరుడే ఆవిడని అక్కడ కూర్చుండబెట్టుకున్నాడు. నువ్వు కూర్చో అనగానే కూర్చోవడమేనా? ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు ఎవరో ఉంటారండి, రండి కూర్చోండి అని మనల్ని పిలిచారండి, వెళ్ళి గబాలను కూర్చుంటామా? వాళ్ళు కూర్చోండి అనగానే నిలబడట్లే, నమస్కారం చేయట్లే, పర్వాలేదండి మీరు కూర్చోండి తర్వాత మేము కూర్చుంటాం అనట్లే. అట్లనే స్వామి చెప్పినప్పుడు చెయ్యాలి. కానీ ఆవిడేం చేసింది? స్వామి కూర్చో అనగానే నెత్తిన కూర్చుంది. అక్కడ వివేకాన్ని కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది అంటే పరమేశ్వరుడి గళసీమలో ఉన్నటువంటి ఆ విషము స్వామిని దహించి వేస్తున్నటువంటి యొక్క ఆందోళనలో స్వామిని చల్లబరచడమే ధ్యేయంగా తన యొక్క వివేకాన్ని కోల్పోయింది. వివేకాన్ని ఏ సందర్భంలో కోల్పోయినా సరే, వివేకాన్ని కోల్పోతే ఇలా భ్రష్టత్వాన్ని పొందుతాం. అక్కడి నుంచి చూడండి హీనస్థితిలోకి దిగజారిపోతూ కిందికి జారిపోయింది. అట్లా ఆకాశంలో ఉన్నటువంటి ఆ గంగానది పాతాళలోకం దాకా చేరిపోవడానికి గల కారణం తన యొక్క వివేకాన్ని కోల్పోవడమే. హైందవ జాతి మొత్తము తన వివేకాన్ని కోల్పోతుంది ఈ రోజున. ఎందుకు కోల్పోతోంది? ఏమండి, మా దగ్గరికి వస్తే స్వస్థత చేకూరుతుంది అని చెబుతున్నటువంటి వాళ్ళకి రోగాలు లేవా అండి? మా దగ్గరికి వస్తే అనారోగ్యాలు పోతాయి అని చెబుతున్న వాళ్ళకి అనారోగ్యాలు పొందట్లేదండి? మరి వాళ్ళని నమ్మి మన దగ్గర ఏదో జరగడం లేదని అక్కడికి వెళ్ళి ఏదో చేద్దామని అనుకోవడం దేనికండి? అంటే ఇది కాదా వివేక భ్రష్టత్వం అంటే? ఇది కాదా వివేకాన్ని కోల్పోవడం అంటే? కానీ దాని ఎందే మనం నిమగ్నమవుతున్నాం, అక్కడ ఏదో ఉందని పరిగెత్తాం. దీన్నే దూరపు కొండలు నునుపు అని చెప్పేటువంటి విషయం. కనుక ఎవ్వరూ కూడా ఆవేశపడి పరిగెత్తకండి. మనం చేస్తున్నటువంటి పనిలో ఒకటి, తిరగమోత మాడకుండా వంట చేసుకుంటే మాడు వాసన లేకుండా పదార్థాన్ని తినగలుగుతాము, అంతే కదా. అట్లనే లోపాలు లేకుండా భగవద్ ఆరాధన చేసుకుంటే భగవత్ కటాక్షాన్ని పొందుతాము. ఇది వాస్తవం. దీన్ని తెలుసుకోవడమే వివేకాన్ని కలిగి ఉండటం. దీన్ని తెలుసుకోవడమే భగవంతుడే ఉపాయమని గ్రహించడం. ఇది గ్రహించింది ఎవరు? లక్ష్మీదేవి. కనుక ఆ లక్ష్మీదేవి అనపాయనిగా ఆయనతో కలిసి ఉంటుంది. అలా కలిసి ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవిని వెంటబెట్టుకొని వీళ్ళు కృష్ణుణ్ణి నిద్రలేపడానికి వెళ్ళారు ఈ రోజున. అలా నిద్రలేపుతూ ఉండి పాసురాన్ని పాడుతున్నారండి. అందులో పాడుతున్నటువంటి యొక్క పాసురం ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ஏத்த கலங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாத்தாதேவால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்த முடையாம் பெரியாம் உலகினில் தோத்துமாய் நின்ற சுடரே
துயிலெழாய் மாத்தாருனக்கு வலிதுளைன்று உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழందు ఏలోరెంబావాయ్. ఇందులో మొట్టమొదటి 2 లైన్లు ఒక మంచి విషయాన్ని చెబుతున్నాయి. అవి ఏమిటి అంటే, ఏత్తకళంగల్ ఎదుర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ చొరియుం వళ్ళల్ పెరుం పశుక్కల్ ఆత్తప్పడైతాన్ మగనే అరివురాయ్ అని పిలుస్తున్నారు. ఇక్కడ నందగోపుని యొక్క ఐశ్వర్యాన్ని గురించి తెలియజేస్తున్నారు. దీంట్లో నందగోపుని కుమారుడా నిద్రలే, ఇదే వాళ్ళ యొక్క సంబోధన. ఎలాంటి నందగోపునికి కుమారుడేనా అనంటే, ఏత్తన్ అంటే పాలు పితుకుదామని కుండలు తీసుకెళ్ళి పొదుగుల దగ్గర పెట్టారటండి. ఇప్పుడు పాలు పిండాలంటే ఏం చేస్తాము? ఆ గేదె పొదుగు క్రింద కుండ గిన్నె మరొకటి పెడతాం కదా, పాలు పిండుదామని. అలా పెట్టంగానే పాల కోసం గిన్నె వచ్చి రాగానే, కుండ వచ్చి రాగానే ఆ ఆవులన్నీ కూడా చేపుకుని ధారలను కురియడం చేత నిండి ఆ కుండలన్నీ పొంగి పొరలుతున్నాయట. అరే రే నిండిపోయింది అని తీసి ఇంకొకటి పెడితే అది కూడా పొంగిపోతుంది, మరలా ఇంకొకటి పెడితే అది కూడా పొంగిపోతుంది. ఇలా కుండ పెట్టగానే పిండకుండానే ఎలాగైతే పాలు కారిపోయి ఆ కుండలన్నీ నిండిపోతున్నాయో అలాగే అలాంటి ఆవుల యొక్క సమూహము చేత, ఎలాంటి ఆవులు? అడగకుండానే కుండ దగ్గరకు వెళ్ళిన వెంటనే పాలనిచ్చేటువంటి గోవులు. అవి ఎన్నున్నాయి? సంఖ్య లెక్కించడానికి వీలు లేననున్నాయట. ఏత్తకళంగల్ ఎదుర్ పొంగి మీదళిప్పన్, పొంగి దాని మీద నుంచి పడిపోతున్నాయట. అలా పడిపోతూ ఉన్నటువంటి మాత్తాదే పాల్, ఆగకుండగా పాలన్నీ కూడా షొరియుం స్రవిస్తూ ఉన్నటువంటి, వళ్ళల్ ఉదార స్వభావం కలిగినటువంటి, ఔదార్యము కలిగినటువంటి, పెరుం పశుక్కల్ పెద్ద పెద్ద గోవులు, ఆత్తన్ అధికంగా ఎక్కువగా చాలా అంటున్నాను, చాలా ఎక్కువగా కలిగినటువంటి, పడైతాన్ కలిగి ఉన్నటువంటి నందగోపుని యొక్క మగనే ఓ కుమారుడా అరివురాయ్ మేల్కొనవయ్యా అని పిలిచారండి. చూడండి, ఇక్కడ గోవులు, కుండలు, పాలు 3 విషయాలు చెప్పారు. ఈ గోవులు అనేటువంటి యొక్క సంపద నందగోపుడు దగ్గర ఉన్నది అని చెప్పారుగా. ప్రొదుగు కింద ఉంచబడినటువంటి కడవలు గబగబా నిండి పొంగి పొరిలిపోతున్నట్లుగా ఆగకుండా అన్ని పాలు కలిగి ఉన్నటువంటి, పాలు ఇచ్చేటువంటి, లెక్కించడానికి వీలు లేనన్నటువంటి, ఔదార్యము కలిగినటువంటి, బాగా బలము కలిగి బలిసి ఉన్నటువంటి ఆవులు ఆ నందగోపుని దగ్గర ఉన్నాయి. అలాంటి ఆవుల యొక్క మందలు కలిగిన నందగోపునికి కుమారుడా ఓ కృష్ణ అని సంబోధిస్తున్నాడు. దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏదో మనం తెలుసుకోవాలి. ఏమిటి ఇందులో ఉన్న పరమార్థం అంటే, నందగోపుడికి పరాక్రమం ఉన్నదని, శౌర్యం ఉన్నదని, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, ధార్మిక లక్షణాలు ఉన్నాయని, భుజ బలము ఉన్నదని ఇప్పటి వరకు ఇంతకుముందు చెప్పినటువంటి పాసురాలన్నింటిలో చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు, ఒక్కొక్కటి. అట్లాగే ఈ పాసురంలో ఆయనకి ఏముందని చెప్తున్నారు? గోవుల యొక్క సమృద్ధి ఉన్నది అని చెప్తున్నారు. ఇది పైకి కనిపిస్తున్న విషయం. ఆచార్యుని యొక్క ఉపదేశం చేత, అంటే గురువు యొక్క ఉపదేశం చేత పొందినటువంటి మంత్రాన్ని బాగా మననం చేస్తూ, బాగా పఠిస్తూ, మననం చేస్తూ ఉండటం చేత మనస్సులో ఏం కలుగుతుంది? అంతర్యామి యొక్క స్వభావం తెలుస్తుంది, అంతర్యామిగా ఉన్న పరమాత్మ స్వభావం తెలుస్తుంది. అంతే కదండి.
అట్లనే అర్చామూర్తి యొక్క స్వభావము, అర్చామూర్తిలో ఉన్నటువంటి యొక్క తత్వము తెలుస్తుంది. అట్లాగే పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మమేది, దాని యొక్క తత్వమేదో తెలుస్తుంది. ఆయన యొక్క అవతారములేవో వాటి గురించి తెలుస్తుంది. అంతేకాకుండా స్వామి తీసుకున్నటువంటి వ్యూహ రూపాలలో కూడా పూర్ణమైనటువంటి ఆనందాన్ని ఎలా అనుభవించాలో తెలుస్తుంది. అందులో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనే భావాలు లేవు. అన్నీ అంతర్యామి కానీ, అర్చావతారం కానీ, పరబ్రహ్మ స్వరూపం కానీ, అంతర్యామి, అర్చ అనేటువంటి అవతారాలు, వ్యూహ అనేటువంటి అవతారము, విభవ అనేటువంటి అవతారములన్నీ కూడా ఉన్నాయి. పరమాత్మకు మొట్టమొదట 5 అవతారాలు ఉన్నాయి. అవేమిటివి అంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. ఇందులో మొట్టమొదటిది పర అంటే ఇది సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారము. ఇక రెండవది ఏంటిది? వ్యూహ. ఆయన లోకాలన్నిటినీ కూడా సృష్టించడం కోసం, స్థిమితపరచడం కోసం, లోకాలన్నిటినీ కూడా నశింపజేయడం కోసం, అలాగే ఆ లోకాలన్నిటినీ కూడా మోక్ష సిద్ధిని ప్రసాదింపజేయడం కోసం 4 వ్యూహములను సృష్టించారు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధములు అనేటువంటివి. ఇవి ఆయన రూపములుగా కనపడుతున్నాయి. వీటినే వ్యూహ రూపములు అని పిలుస్తారు. ఈ వ్యూహములన్నీ ఏం చేశాయి? సృష్టి చేశాయి. ఆ సృష్టిలో చెడులు, మంచి చెడు రెండిటిని సృష్టించి వదిలేశాయి. అలా వదిలివేసినటువంటి వాటిలో మంచిని కాపాడి చెడుని నశింపచేయడం కోసం వచ్చిన అవతారములు విభవ అవతారములు. వీటిల్నే దశావతారములు అని మనం చెప్పుకుంటున్నాం. మత్స్య కూర్మో వరాహశ్చ శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాం. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామ, రాఘవ, బలరామ, కృష్ణ, కల్కి. ఇవి అవతారములు. మనం కలియుగంలో ఉన్నాం కదా, వచ్చేటువంటిది కలికి అవతారము అని ఈ కలికి అనేటువంటి ఒక పదాన్ని గురించి వాడు కొట్టుకునేవాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ మర్చిపోతున్న విషయం ఏమిటంటే యుగాలు 4, ఇలాంటి యుగములన్నీ కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. అలాంటి మహాయుగాలు ఇప్పటికి చాలా జరిగిపోయాయి. ఆల్రెడీ ఈ 4 యుగాలు అయిపోయి మరలా ప్రళయం వచ్చి మరలా పునఃసృష్టి జరిగి మరలా యుగాలు ప్రారంభమై మరలా అవైపోయి మళ్ళా ప్రారంభమై మళ్ళా అయిపోయి ఇలా చాలా మహాయుగాలు జరిగిపోయి ఇప్పుడు ఒక మహాయుగంలో 4వదైనటువంటి కలియుగంలో 5100 చిల్లర సంవత్సరాలలో మనం జీవిస్తున్నాం. ప్రతివాడు హిందూ సమాజాన్ని విమర్శించడమే, ప్రతి వాళ్ళు కూడా హిందువులు అంటే చులకన భావంతో చూడడమే, ప్రతి వాళ్లకు హిందూ దేవతలంటే చులకనయే. దీనికి కారణం ఏమిటి అంటే పారమార్థికమైనటువంటి జ్ఞానం లేకపోవడమే. సైన్సు మేమేదో బ్రహ్మాండమైనటువంటి యొక్క విషయాల్ని కనుక్కుంటున్నాము. ఏమిటండి సైన్స్లో కనుక్కుంటున్నది అంటే ఒక మూలం ఉంటే దాని నుండి నువ్వు అభివృద్ధి చేయగలవు. అభివృద్ధి చేయాలన్న ఆలోచననిచ్చిన వాడే పరమాత్మ అని చెబుతున్నప్పుడు దాన్ని గుర్తించాలి కదా అండి. సైన్స్ ఏం చేయగలదు? తరంగములుంటే వాటిని ఉపయోగించుకొని ఏదన్నా చేయగలదు. విద్యుత్ అనేటువంటి ఒక శక్తి నీకు ప్రకృతిలో లభిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని బల్బులు మొదలైనవి కనుక్కొని చేయగలవు. అంతే తప్ప విద్యుత్తును నువ్వు కనుక్కొనగలవా? విద్యుత్తుని నువ్వు సృష్టించగలవా అంటే విద్యుత్ ఉన్న దాంట్లో నుంచి సృష్టి చేయగలవు. అంతే తప్ప నువ్వు విద్యుత్తుని సృష్టించలేవు. అలా గనక నువ్వు గొప్పవాడివై సృష్టించిన వాడివైతే రోబోని తయారు చేయగలవు. మానవుడిలాగా మానవుణ్ణి తయారు చేయలేవు. కనుక మానవుణ్ణి తయారు చేయగలిగింది ఎవరు? మానవాతీతమైనటువంటి శక్తి మాత్రమే. దానినే భగవంతుడు అంటున్నాం, దానినే దేవుడు అంటున్నాం. తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఎవరు తెలుసుకుంటున్నారు? ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే ఆచార్యుడైనటువంటి వాడు, గురువు అయినటువంటి వాడు, తత్వజ్ఞానమును బోధించేటువంటి వాళ్ళు సూటిగా విషయ జ్ఞానం సమాజానికి అందేలాగా బోధించలేకపోవడమే. మంచిదే, సూటిగా చెప్పవలసిన విషయమే. చూడండి, లోకంలో ఏ వ్యక్తి ఎవరిని ఎప్పుడు ఎలా చంపేయడం అనేటువంటిది, చంపడం అంటే తప్పే కదా, కానీ ఆత్మరక్షణ కోసం చంపితే అది తప్పు కాదు. ధర్మాలు చెప్తున్నాయిగా. అట్లనే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు
ఆ విషయం యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకుని అవగాహనాత్మకంగా మాట్లాడగలిగితే అప్పుడు అది సమాజానికి ఉన్నతమైనటువంటి స్థితిని, ఆశయాన్ని అందిస్తుంది. విద్యా వినయేన శోభతే, విద్య వినయము వలన శోభిస్తుంది. అదే గురుముఖతగా విద్య లేనటువంటి వాడు ఏం చేస్తాడు? విద్యా వినయే నశోభతే అని చదువుకుంటే ఆ విద్య వినయము వలన శోభించదు అని అర్థం స్ఫురిస్తోంది కదా. కాబట్టి చదువుకోవడంలో పదాన్ని విడగొట్టడం దగ్గర నుంచి, పదములను కలపడం దగ్గర నుంచి, పదములకు అర్థమును ప్రతిపాదించడం దగ్గర నుంచి ప్రతి విషయానికి ఒక స్పష్టమైనటువంటి స్థితి ఉన్నది. దానిని తెలుసుకోగలగడమే గురుముఖత విద్య నేర్చుకోవడం. ఆచార్యముఖమైనటువంటి జ్ఞానాన్ని పొందితేనే సరి అయినటువంటి అవగాహన మనకు కలుగుతుంది. అలాగే భగవత్ తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న నాడే మనకు భగవంతుడి గురించినటువంటి అవగాహన కలుగుతుంది. అప్పుడే ఈ పర, అర్చ, వ్యూహ, విభవ, అంతర్యామి అనేటువంటి యొక్క తత్వాలు ఏమిటి, వాటి యొక్క భావం ఏమిటి, వాటి పని ఏమిటి అనేటువంటివన్నీ కూడా తెలుస్తాయి. కనుక ఏ ఒక్కటి తక్కువ కాదు, వీటిలో అన్నీ సమానమే. ఒకడు అంతర్యామిగా పరమాత్మను ధ్యానించవచ్చు, ఒకడు అర్చారూపంలో స్వామిని ప్రార్థన చేయవచ్చు, ఒకడు అసలు పారతంత్ర్యమైనటువంటి పరతంత్రుడైనటువంటి పరమాత్మను ధ్యానం చేయగలిగిన సమర్థతను కలిగి ఉండవచ్చు, ఒకడు విభవావతారములలో ఉన్నటువంటి పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, ఒకడు ఈ 4 రకములైనటువంటివి కాక వ్యూహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మను ధ్యానం చేసేవాడు ఉండవచ్చు. ఏది ఎవరు ఎలా చేసినా ధ్యానము, మంత్రము అనేటువంటి దాని యొక్క సిద్ధి ద్వారా ఆ గౌరవం అనేటువంటిది మనకు కలుగుతుంది. మంత్రినో మంత్ర గౌరవ, మంత్రము ఎడల మనకు కలిగినటువంటి గౌరవము, అభిమానము, ఆదరం అనేటువంటి వాటి ద్వారా మనకు సమాజంలో అవే లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణములు, ఆ ప్రతిపాదించినటువంటి యొక్క ధర్మాలు మనకు కనిపిస్తాయి. కనుక ఈ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అనుభవించాలి అంటే మంత్రాన్ని మననం చేయాలి. అలా చేస్తున్నటువంటి ఆ మననము వేద ప్రతిపాద్యుడైనటువంటి పరబ్రహ్మమే అని గుర్తించినట్లుగా చేయాలి. వేద ప్రతిపాదితుడైనటువంటి పరమాత్మ కోసమే నేను ఈ మననం చేస్తున్నానని ప్రార్థన చేయగలగాలి. ఈ గోపికలందరూ కూడా, ఈ విషయమంతా ఎందుకు చెప్తున్నానంటే, గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మని సాక్షాత్తుగా వేద ప్రతిపాదితమైనటువంటి పరబ్రహ్మము అని గుర్తించారు, తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారట అంటే, ఇందాక చెప్పుకున్నట్లు పరిపూర్ణమైనటువంటి యొక్క జ్ఞానము కలిగిన ఆచార్యుడు వాళ్లకు లభించాడు, గురువు వాళ్ళకు లభించాడు. శ్రీకృష్ణుడు నందగోపుని కుమారుడా అని సంబోధించడంలో ఉన్న పరమార్థమిదే. ఆచార్యునికి, ఆచార్యుని చేత ప్రతిపాదించబడినటువంటి వాడు కుమారుడు. అలాంటి ఆచార్యుడెవరు? నందగోపుడు. కృష్ణ, మేము నిన్ను నందగోపుని కుమారుడు అని ప్రార్థిస్తున్నాం కదా, సులభుడవని ఆశ్రయించాం కదా, నువ్వు చాలా సులభంగా మమ్మల్ని కాపాడుతావని నమ్మాం కదా, మా నందగోపుడు కుమారుడుగా నిన్ను పొందాలి అని కోరుకోకుండానే, ఆయనేం కోరుకోలా నిన్ను కుమారుడిగా పొందాలని, కానీ నువ్వేం చేసావు? మా నందుడి కుమారుడుగా ఉండాలి అనుకున్నావు కనుక కోరి ఇక్కడికి వచ్చావు కదా. వ్యూహ రూపాన్ని పొంది క్షీరసాగరంలో నిద్రపోతూ శేషశాయి పైన ఉన్నటువంటి స్వామిని మేము ఆశ్రయించాలని రాలేదయా. మేము ఎవరి కోసం వచ్చామనుకుంటున్నావు? నీకై నువ్వు నందుడికి కుమారుడుగా పుట్టాలనుకొని మా ఊర్లో పుట్టావు గనక మేము నీ దగ్గరకు వచ్చాం, అంతే తప్ప పాల సముద్రంలో ఉన్నటువంటి పరతంత్రుడు అయినటువంటి పరమాత్మగా నిన్ను భావించి పొందాలి అనుకొని మేము రాలేదు స్వామి. అంతేకాదు, వశిష్ఠుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప మహర్షుల చేత గుర్తించబడి నియమించబడినటువంటి శ్రీరామచంద్రుడిగా భావించి నిన్ను ఆశ్రయించడం కోసం మేము రాలేదయ్యా. శ్రీకృష్ణుడవని, మా కృష్ణుడవని, మా యజమాని అయినటువంటి నందునికి కుమారుడివని భావించి నీ దగ్గరకు వచ్చాం. నువ్వు కూడా బెట్టు చేస్తే ఎట్లా స్వామి అంటున్నారు.
అంతేకాదు పరమపదంలో ఉన్నటువంటి నిత్యసూరులు నిత్యముక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు ఇలాంటి వాళ్ళందరి చేత సేవించబడేటువంటి శ్రీమన్నారాయణుడవు నీవేనని తెలిసి నిన్ను ఆశ్రయించాలని రాలేదయ్యా. మా నందగోపంలో పుట్టినటువంటి వాడివి, మా వ్రేపల్లెలో మాతో పాటు పెరిగినటువంటి వాడివని నిన్ను ఆశ్రయించడానికి వచ్చాం స్వామి. మమ్మల్ని పొందడానికి, మా వంశమును పొంది మా వంశంలో నువ్వు పుట్టి ఈ నందగోపుడికి కుమారుడిగా ఉన్నావని, నువ్వు మా కోసం వచ్చావని నమ్మి నిన్ను ఆశ్రయిద్దామని వచ్చాం. కనీసం తెలుసుకొని లేవాలి కదా స్వామి, లేచి రావయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. చూడండి ఎంత విశేషం చెప్తున్నారు. ఇందాక పరావ్యూహ విభవ అంతర్యామి అర్చలు అనేటువంటి 5 రకాల అవతారాల్లో దేనికోసం మేము రాలేదు స్వామి, నీవు మాలో పుట్టిన వాడివని, మా ఇంట వెలసిన వాడివని, మా గోప వంశమును ఉద్ధరించడానికి వచ్చినటువంటి వాడివని నమ్మి పిలవగానే మాకు పలుకుతావని విశ్వాసంతో వచ్చామయ్యా స్వామి. ఆ విశ్వాసాన్ని నిలబెట్టవా, లేచిరావా అని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు దీని యొక్క పారమార్థికమైన విశేషం చూద్దామండి. ఆచార్యుడు ఎవరని చెప్పుకున్నాము? నందగోపుడు అని చెప్పుకున్నాం. నందగోపుడే ఆచార్యుడుగా ఉన్నాడు. ఎందుకని ఉన్నాడు అంటే, ఆచార్యుడు ఎలా ఉండాలి? సకల వేదాలను, వేద అంగములను అధ్యయనం చేసి ఉండాలి. వాటి యొక్క తత్వమంతా తెలిసిన వాడై ఉండాలి. అంతేకాకుండా వేద ప్రతిపాదితుడైనటువంటి వాడు, వేదవేద్యుడైనటువంటి వాడు అంటే వేదములు ఎవని గురించి చెప్తున్నాయో, ఎవరు శాశ్వతుడని చెబుతున్నాయో ఆ పరమాత్మ తనకు విధేయుడై ఉండేటట్లుగా వశపరుచుకునేవాడు అయి ఉండాలి. అంటే వేద ప్రతిపాదితుడైనటువంటి పరమాత్మను తన అధీనంలో పెట్టుకోగలిగిన వాడు ఆచార్యుడు. హృదయ కమలమునందు ప్రతిష్ఠించుకోగలిగినటువంటి వాడు ఆచార్యుడు. అలాంటి ఆచార్యత్వము కలిగినటువంటి వాడినే గురువని, ఆచార్యుడని పిలుస్తారు. ఇక్కడ గోవులు ఉన్నాయి కదా, ఈ గోవులు ఏంటివి అంటే వేదాంగములే. ఇక్కడ ఆచార్యుడెవరు? నందగోపుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి గోవులు ఏమిటివి అంటే వేదాంగములే. వాటి యొక్క జ్ఞానం కలిగిన వాడే ఆచార్యుడు అన్నాం కదా, కనుక ఇవి గోవుల రూపంలో ఆయన దగ్గర ఉన్నాయి. అవి లెక్కించడానికి వీలు లేనని కదా చెప్పుకున్నాక, గోవులు బోల్డన్ ఉన్నాయని. కనుక లెక్కించడానికి వీలు లేనన్ని గోవులు ఆయన దగ్గర ఉన్నాయి. వేదాంగములు అనంతములు అని చెప్తున్నారు. అంతేకాకుండా నందగోపుని యొక్క గోవులు కూడా అసంఖ్యాకములు, వాటిని లెక్కించలేము. అట్లాగే ఆ గోవులు చాలా ఉదారమైనటువంటి స్వభావము కలిగినవి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఔదార్య గుణము కలిగినటువంటి వాడు. ఎందుకని ఔదార్య గుణం కలిగి ఉన్నాయి అంటే, పొదుగు కింద పెట్టినటువంటి కుండలు పెట్టినట్టు వెంటనే నిండిపోతున్నాయి కదా, ఆ విధంగా పాలు స్రవిస్తున్నాయా లేదా? అట్లనే పరమాత్మ కూడా ఒక ప్రయత్నం చేత కుండని మాత్రం అక్కడ పెట్టాల్సిందే. మనం కుండ పెట్టకపోతే అది నిండదు. కనుక పరమాత్మను తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. ఆచార్యుణ్ణి నువ్వు ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినప్పుడే వెంటనే పరమాత్మ యొక్క కృపారసము, కరుణరసము లేదా కటాక్ష వీక్షణం అనేటువంటి పాలధారల చేత ఆ పాత్ర నిండినట్లే నువ్వు కూడా కోరికలన్నింటినీ కూడా తీర్చుకోగలుగుతున్నావు. కనుక ఎవరిని ఆశ్రయించాలి? ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు నీ కోరిక చిన్నదైనా పెద్దదైనా అది తీరుతుంది. కనుక ఆచార్యుడైనటువంటి నందగోపుణ్ణి వీళ్ళు స్మరిస్తున్నారు. నందగోపునికి కుమారుడివి, మా నందుడికి కుమారుడు అని నేను ప్రార్థిస్తున్నాం స్వామి. నువ్వు వేద ప్రతిపాదితులైనటువంటి భగవానుడు అని మాకు తెలుసు అని చెబుతున్నారు. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని మొత్తమంతా కూడా అంతటా కూడా
నీరు నిండా ఉంటుంది, నదిలో ఉంటుంది కదండి. నది నిండా నీరు ఉన్నప్పటికీ ఎవరికి ఎంత అవసరమో అంతే ప్రయోజనాన్ని ఇస్తుంది. నువ్వు ఇంత గిన్నె తీసుకెళ్తే అందులో నీళ్ళు ఇస్తుంది, ఇంత పెద్ద పాత్ర తీసుకెళ్తే దాని నిండా నీళ్ళు ఇస్తుంది నదిలో, అంతే కదా. ఇంత పెద్ద గిన్నె తీసుకెళ్తే దాని నిండా నీళ్లు తెచ్చుకోవచ్చు. అట్లాగే వేదం కూడా ఎవరికి ఏ ప్రయోజనం కావాలో, ఎవరు ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో వాళ్లకు ఆ ప్రయోజనాన్ని అందిస్తుంది. కనుక ఆ ఔదార్యము ఎవరి యందు ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది అంటే మొట్టమొదట పరమాత్మ యందు ఉంటుంది, రెండు ఆచార్యుని యందు ఉంటుంది. ఎలా ఉంటుందండి అంటే పరమాత్మను అడగకుండానే మనం చేయవలసినటువంటి పని చేస్తే ఫలితాన్ని ఇస్తాడు. ఆచార్యుడు కూడా మనం అడగకుండగానే మనలో ఉన్న ఆసక్తిని తెలుసుకుని విద్యాబుద్ధులను నేర్పిస్తాడు, ఒకసారి అడిగితే చాలు. అట్లా కుండలు పెద్దవా చిన్నవా అనేటువంటి భేదం లేదు. ఏ కుండ పెడితే ఆ కుండ నిండిపోతుంది కదా పోగు కింద. అలాగే ఆ శిష్యుడు చిన్నవాడా పెద్దవాడా, ఆ శిష్యుడు ఇలాంటి వాడా అలాంటి వాడా అనేటువంటి ఆలోచనలు ఏమీ ఉండవు. ఆచార్యుడికి అడిగాడా లేదా, తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్నదా లేదా, కుండ ఉందా లేదా, తపన ఉందా లేదా. అట్లా పెట్టడమే తడవుగా నిండిపోవడము, అడగటమే తడవుగా తెలియజెప్పడం, ఈ రెండు పరమాత్మకు ఆచార్యుడికి ఉండేటువంటి రెండు లక్షణాలు. ఇదే భగవంతుడి యొక్క లక్షణము, ఆచార్యుడి యొక్క లక్షణం కూడా. కనుక ఎప్పుడైనా సరే ఒక ఆచార్యుణ్ణి ఆశ్రయించడము లేదా తన ద్వారా మనం ప్రయాణం చేయడం ద్వారా ఏ విధంగానైతే పాలకుండలు నిండుతున్నాయో అలా మన కోరికలన్నీ తీరి భగవత్తును ఆశ్రయం అనేటువంటిది కలుగుతుంది అని తెలుసుకోవాలి. కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రతి పనికి సర్వజ్ఞుడైనటువంటి ఆచార్యముఖముగా ఆ పనిని చేయాలి అని తెలుసుకోవాలి. అట్లా ప్రతి వాళ్ళు కూడా భగవంతుని చేరుకోవడానికి ఆచార్యుడే పరమావధిగా తెలుసుకొని లక్ష్మీదేవి యొక్క ముఖత లక్ష్మీదేవి ద్వారా పరమాత్మను చేరుకున్నట్లయితే అది చాలా గొప్పదైనటువంటి పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. 5 రకాలైనటువంటి లక్షణాలు, 5 రకాలైనటువంటి యొక్క పద్ధతులు పరమాత్మ ఆశ్రయించి ఆచార్యుడు కోసం తెలియజేస్తాడు. ఆచార్యుడు కూడా 5 రకాలైనటువంటి విధానాల్లో అందించినటువంటి విద్యను అందిస్తాడు. కనుక ఆచార్యుడికి తండ్రికి కుమారుడు ఎట్లాగైతే విధేయుడై ఉంటాడో ఆచార్యుడికి పరమాత్మ కూడా అలానే విధేయుడై ఉంటాడు. భగవత్ ప్రాప్తిని కలిగించడంలో, భగవంతుణ్ణి మనకు అందించడంలో మహాలక్ష్మీదేవి ఆచార్యుడు ఇద్దరు మధ్యవర్తులుగా ఉంటారు. దీని మొత్తాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఇదే, లక్ష్మీదేవి ఆచార్యుడు ఇద్దరు కూడా మధ్యవర్తులుగా ఉంటారు. వాళ్ళ యొక్క సంబంధాన్ని మనం అనుసంధానం చేసుకున్నప్పుడే, వాళ్లతో మనం గనక అనుసంధానించబడినప్పుడే పరమాత్మ యొక్క కటాక్షం మన మీద ప్రసరిస్తుంది. అందువల్ల గోపికలు ఇందులో మా ఆచార్యునకు వశవర్తి అయినటువంటి వాడా, మా ఆచార్యుడు అంటే నందగోపుడు, నందగోపుడుకు వశవర్తి అయినటువంటి వాడా కుమారుడా అని పిలుస్తున్నారు. మేల్కొనవయ్యా అని పిలిచారు. ఇక ఐహికమైనటువంటి ఐశ్వర్యం అంటే ఇహలోకంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాకృతికమైనటువంటి ఈ లోకంలో మనం పొందుతున్నటువంటి ఐశ్వర్యము, పారలౌకికమైనటువంటి స్వర్గాలు అంటే చనిపోయిన తర్వాత పొందేటువంటి స్వర్గము నరకము మొదలైనటువంటివి కానీ, స్వర్గము కానీ పరమపదము కానీ ఇలాంటివి ఎవరికి ఏది కావాలన్నా దాన్ని ఇవ్వదగినటువంటి వాడు అనంతమైనటువంటి వేద సంబంధమైన జ్ఞానాన్ని ఆర్జించినటువంటి వాడు, వేద ప్రతిపాదితుడైనటువంటి పరమపురుషుణ్ణి వశమందు పెట్టుకోనగలిగినటువంటి వాడు, మహోదారమైనటువంటి ఆచార్య పురుషులు ఎంతోమంది శిష్యులుగా ఉన్నటువంటి వాడు అయినప్పుడే ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనకు అందించగలడు. మీ బ్రాహ్మలే కదండి చెబుతారు ప్రతిదీను ఏది పెడితే అది మేము ఆచరించమని. లోకం విమర్శించే మాటల్లో ఇది కూడా ఒకటి. ఎవ్వరు పడితే వాడిని ఆశ్రయిస్తే ఏది పడితే అదే చెబుతారండి. జ్ఞానం కలిగిన వాడిని ఆశ్రయిస్తే జ్ఞానమే బోధిస్తాడు, విషయం తెలిసిన వాడిని ఆశ్రయిస్తే విషయాన్నే బోధిస్తాడు. మనం ఆశ్రయించిన దాన్ని బట్టే మన ఫలితం ఉంటుంది. మనము ఒక పువ్వుల కొట్టు పక్కన నిలబడితే సువాసన వస్తుంది, మురుగు కాలువ పక్కన నిలబడితే మురుగు వాసనే వస్తుంది.
కనుక మనం ఆశ్రయించినటువంటి దాన్ని బట్టి మన ఫలితం అనేది ఉంటుంది. ఇది వాస్తవం, దీన్ని గ్రహించాలి. అట్లనే ఆచార్యుడైనటువంటి వాడి యొక్క గొప్పతనం చేత పరమాత్మను మనం తెలుసుకోగలుగుతున్నాము అని వీళ్ళు నందగోపుని కుమారుడవైనటువంటి ఓ శ్రీకృష్ణ లేచిరావా అని పిలిచారు. ఓత్తముడయ్యాం, ఇంకొక మాట మాట్లాడుతున్నారు, దృఢతరమైనటువంటి ప్రమాణ సిద్ధి కలిగిన వాడా. దృఢము అంటే గట్టితనం, ప్రమాణంలో కూడా గట్టి ప్రమాణమట. ఏది అంటే ప్రపంచమంతటికి కూడా సరి అయినటువంటి బలమైనటువంటి ప్రమాణం ఏది అంటే వేదమే. కనుక వేద ప్రతిపాదితుడైనటువంటి వాడు గనక పరమాత్మ బలమైనటువంటి లేదా దృఢతరమైనటువంటి ప్రమాణమును కలిగిన వాడు. సర్వవేదాయత్పదం మామనంతి సర్వే వేదా యత్రైకం భవంతి అని. సర్వవేదములు ఏ తత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయో, సర్వవేదముల తాత్పర్యము ఏ తత్వాన్ని ప్రతిపాదించడంలో ఒక్కటిగా అవుతూ ఉన్నదో అటువంటి శ్రీమన్నారాయణుని యొక్క తత్వమే మనకందరికీ కూడా ఉపాస్యమవుతుంది అని గోపికలందరూ తెలుసుకున్నారండి. కాబట్టి గోపికలందరూ ఏం చేస్తున్నారు, వేద ప్రతిపాదితుడవైనటువంటి నీవు సర్వప్రామాణికుడవు కనుక దృఢతరమైనటువంటి ప్రమాణముల బద్ధుడవైన స్వామి లేచి రావా, స్వామి మమ్మల్ని కాపాడవా, నిద్రలేవయ్యా అంటున్నారు. ఇంకొక మాట ఏమన్నారు తెలుసా, వెంటనే పెరియాయ్ అన్నారు. అతిశయము లేనటువంటి గొప్పతనము కలవాడా, అన్నిటిలోనూ నువ్వు గొప్పవాడివే, వేద సంబంధమైనటువంటి ప్రమాణం ఉన్నటువంటి వాడివే, కానీ నీకేం లేదు అంటే అతిశయం లేదు, గొప్పలకు పోవు, ఎక్కడ ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ప్రవర్తిల్లుతావు. యతో వాచో నివర్తంతే అప్రాప్య వచ మనసా సహా అని. దేనిని పొందలేక మనస్సుతో పాటు వాక్కు కూడా వెనక్కి మరలి వచ్చినది అని చెప్పిందో, అంటే భగవంతుణ్ణి పొందలేక మనస్సుతో పాటు వాక్కు కూడా వెనక్కి వచ్చిందిటండి. దేనిని పొందడం కోసము ప్రయత్నం చేస్తూ విషయ సంబంధమైనటువంటి బంధాన్ని వదిలిపెట్టనటువంటి మనస్సు ఎలాగైతే వెనక్కి వచ్చిందో, మిగిలినటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాక్కు కూడా అలాగే వెనక్కి వచ్చిందట. కనుక అలా వెనక్కి వచ్చినటువంటి పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మతత్వమే శ్రీకృష్ణుడు అని మేము తెలుసుకున్నామయ్యా. కనుక మా మనస్సును వాక్కును ఏకం చేసి నీ కొరకే ప్రతిపాదిస్తున్నాము. నమో నమో వాంగ్ మనసాతి భూతయే, నమో నమో వాంగ్ మనసైక భూమయే అని ప్రార్థన చేస్తున్నారు. వాక్కుకు మనస్సులకు అందనటువంటి తత్వము నువ్వే, వాక్కుకు మనస్సుకు మాత్రమే అందేటువంటి తత్వము నువ్వే. కనుక వాక్ మనసుల చేత, మాట స్తుతి లేదా మనస్సు ప్రార్థన, ఈ రెండిటి చేత పొందదగిన వాడివి నువ్వే, ఆ రెండిటికి మాత్రమే అందని వాడివి నువ్వే. కనుక స్వామి నీ గురించి మేము తెలుసుకున్నాం, ఊత్తముడయ్యాం పెరియాయ్ అన్నారు. కనుక సర్వోన్నతుడు అయినటువంటి ప్రమాణము కలిగిన నీవు, మంచి గొప్పతనము కలిగినటువంటి నీవు మమ్మల్ని కటాక్షించడానికి లేవవయ్యా. యస్యా మతం తస్య మతం, మతం యస్య నవేదసః, అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం అని ఉపనిషత్తు ఒకటి మనందరికీ కూడా తెలియజేస్తోంది. ఉపనిషద్ వాక్యములలో ఏదైతే పరబ్రహ్మతత్వం ఉన్నదో, పరత్వానికి ఏదైతే విశేషముగా కీర్తిని అందిస్తూ ఉన్నదో, పరతత్వము అని నిస్పృహ చెంది విడవకుండా ఉండేటువంటి తత్వం ఏది ఉన్నదో ఆ పరతత్వమే ఈ లోకంలో ఇంద్రియాలన్నిటికీ కూడా గోచరమయ్యేలాగా, మనకు కనపడకపోతే మనం దాన్ని నమ్మం, అందుకని కనపడేలాగా ఒక రూపాన్ని ధరించి మన ముందుకు వచ్చిందట. ఏది? ఆ పరతత్వమే. పరతత్వమే దృగ్గోచరం కావడానికి వచ్చినటువంటి రూపముగా కృష్ణ పరమాత్మను వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలా వచ్చేవయ్యా నువ్వు, కనుక నిన్ను చూస్తూ మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాం, లేచిరా. ఉలగి నిల్తోత్తమాయ్ నిన్న చూడరే తుయిలెళాయ్
ఉన్నాయి. లోకంలో ఆవిర్భవించి ప్రకాశమానమైనటువంటి లక్షణము కలిగిన ఓ జ్యోతిస్వరూపుడైన వాడా, నిద్ర నుండి లేచిరావయ్యా. నీ నుండి వస్తున్నటువంటి కాంతియే మాకు వెలుగు. అలాంటి వెలుగును ప్రసాదింపచేయగలిగినటువంటి తత్వం నీలోనే ఉన్నది. పవిత్రమైనటువంటి, శుద్ధమైనటువంటి, ప్రకాశమానమైనటువంటి వెలుగు నీవే. కనుక అలాంటి వెలుగును మాకు అందించు. లాంటి జ్యోతి రూపంలో ఉన్నటువంటి నీవు ఆ కాంతిని మాకు కూడా అందించడం కోసం నిద్రలేచిరా. న ఉశ్రేయస ఉశ్రేయాన్ భవతి జాయమానః అని పరమాత్మ జన్మని పొందుచూ ఉన్నవాడై శ్రేయస్సును కలిగిస్తాడు అని నమ్ముతున్నామయ్యా. కనుక నీవు కృష్ణుడిగా జన్మించి మా శ్రేయస్సుని అందిస్తావని నమ్ముతున్నాం. కనుక నీవు లేచి మమ్మల్ని అందరినీ కూడా కటాక్షించు స్వామి. అర్చారూపమైనటువంటి వాడిగా నిన్ను ఉపాసిస్తున్నప్పుడు కానీ, అంతర్యాముగా ఉపాసిస్తున్నప్పుడు కానీ ప్రతి వాళ్ళు పరమాత్మను ఇలాగే భావించాలి. మనల్ని ఉద్ధరించడం కోసం పరమాత్మగా వచ్చిన వాడని భావించాలి. ఆ విధంగా పరమాత్మ ఎప్పుడూ కూడా మన కోసమే ఉంటాడు. ఎవరి కోసం ఉంటాడు? ఇచ్చిన మాట కోసం ఉంటాడు. ఆయన ఏం మాట ఇచ్చాడు? యోగక్షేమం వహామ్యహం అని. నీ యొక్క యోగక్షేములను నేను చూస్తానని కదా. కనుక వాక్కు కోసం నిలబడి ఉండేటువంటి వాడు పరమాత్మ. అరణ్యంలో సీతారాములు ఇద్దరు కూడా ఉండంగా ఋషులందరూ కూడా వచ్చి రాక్షసుల బాధ నుండి మమ్మల్ని కాపాడు స్వామి అని శ్రీరాముడిని అడిగితే రాముడు సరే రక్షిస్తాను పదండి అని ప్రతిజ్ఞ చేశాట. అప్పుడు సీతాదేవి అంటుంది, రామా నువ్వు అరణ్యంలో ఉన్నావు, ఇంటి దగ్గర లేవు, నీవు అయోధ్య లేవు, నీ దగ్గర సేనలేవి లేవు, నువ్వు ఆ రాక్షసుల జోలికి ఎందుకయ్యా వెళ్తావు ఇప్పుడు? అట్లా వాళ్ళని చంపడం మంచి పద్ధతి కాదు, వదిలేసేయి అని వారించిందట సీతాదేవి. అలా వారించినప్పుడు పరమాత్మ అయినటువంటి రామచంద్రుడు చెప్పిన మాట ఏమిటో తెలుసునండి? అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతేతి సలక్ష్మణం నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషతః అని. ఏమిటి దీని అర్థం అంటే, ప్రాణాన్నైనా వదిలేస్తా, ప్రాణ సదృశుడైనటువంటి లక్ష్మణున్నైనా వదిలేస్తా, ఆఖరికి ప్రాణంలో ప్రాణమైనటువంటి నిన్ను కూడా వదిలేస్తా అవసరమైతే. కానీ ఓ సీత, నేనిచ్చినటువంటి మాటని, నేను చేసినటువంటి ప్రతిజ్ఞని మాత్రం విడిచిపెట్టను అన్నాడు. ఇది భగవానుడు చేసినటువంటి ప్రతిజ్ఞ. కనుక ఆయన మాట ఇస్తే దాన్ని చేస్తాడు. యోగక్షేమం వహామి అని అన్నాడు కదా, ఇంకా నీకు బాధ ఎందుకు? నీవు చేయవలసినటువంటి పనిని నువ్వు చెయ్యి అని చెప్పావు కదా స్వామి. అందుకని మేము చేస్తున్నామయ్యా పనులన్నీ. నీవు మా కోసమే వచ్చావని నమ్మి నిన్ను లేపడానికి వచ్చాం. కనుక ఆశ్రిత రక్షణంలో దృఢమైనటువంటి పట్టుదల కలిగిన నీవు నేను నిన్ను ఆశ్రయించినటువంటి మమ్మల్ని రక్షించడం కోసం లేచిరావా స్వామి అని ప్రార్థన చేస్తున్నారు. మాత్తారునక్కు వరి తొలైందువున్ వాశర్కం ఆత్తాదు వందు ఉన్నడి పనియుమా పోలే పోతియాం వందేం పొంగళుందు పొగళుందు అని ఇంకొక మాట వాళ్ళు చెప్తున్నారు. శత్రువులందరూ కూడా ఏం చేస్తారు? నీకున్నటువంటి బలాన్ని చూసి భయపడి నీకు లొంగి ఉంటారు, నీ వాకిటి దగ్గరికి వస్తారు. నిన్ను చూసి భయపడిపోయి నీ శత్రువులందరూ కూడా నీకు లొంగి ఉంటారయ్యా. కానీ నీ పాదాలను వాళ్ళందరూ స్తుతించినట్లే మేం కూడా భయపడి వచ్చి నీ పాదాలను స్పృశించి నీ పాదముల చెంతన ఉన్నటువంటి నీ శత్రువులు ఎలాగైతే నిన్ను ప్రార్థిస్తున్నారో, నీకు వశులై ఉంటున్నారో, అట్లాగే నీ గురించి విని, నీ గురించి తెలుసుకుని, నిన్ను కీర్తించి, నీ తత్వాన్ని మొత్తాన్ని కూడా వంట పట్టించుకున్నటువంటి మేము స్వామి నీ గురించి తెలిసి ఆగలేక నీ దగ్గరకు వచ్చామయ్యా. బాణాలేసి బలవంతాన నువ్వు అట్టపెట్టుకున్నటువంటి వాళ్ళు నిన్ను ఆశ్రయించి ఉన్నట్లుగానే మేం కూడా నీ గుణములనేటువంటి బాణములకు లోబడి ఉన్నాము. నీ గుణములనేటువంటి తత్వాలకు లోబడి నీ దగ్గరికి వచ్చి నీకు మంగళాశాసనం చేయాలని వచ్చాం స్వామి. మేము అందించేటువంటి మంగళ నీరాజనములను అందుకోవడానికి లేచిరావా స్వామి పరమాత్మ కృష్ణ అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. ఎంత చక్కగా పిలుస్తున్నారో చూసారా? మంగళాశిషమును అందుకోవడానికి లేచిరా స్వామి అని ఆ పరమాత్మను ప్రార్థన చేస్తూ
ఈరోజు పాసురాన్ని ముగిస్తున్నారండి. ఇక రేపటి విషయాన్ని గురించి రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.